కలియుగంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టానికి సమాధానంగా ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమే హనుమాన్ చాలీసా. అందుకని ఈ హనుమాన్ చాలీసా రానటువంటి వారు ఎవరు ఉండరు, తెలియనటువంటి వారు అంతకన్నా ఉండరు. అటువంటి ఈ హనుమాన్ చాలీసాలో ఒక్కొక్క శ్లోకము కూడా ఒక విశిష్టతని, ఒక్కొక్క వైశిష్ట్యాన్ని కలిగి ఉంటుంది. హనుమాన్ చాలీసాని ఎవరైతే 41 రోజుల పాటు రోజు కూడా 100 సార్లు పారాయణ చేస్తారో వారికి ఉండేటువంటి ఎటువంటి సంకటమైనా సరే దూరం అయిపోతుందని చెప్పని సాక్షాత్తు తులసీదాసే దీనికి ఉండేటువంటి ఫలశ్రుతిలో తెలియజేసి ఉన్నారు. అయితే ఈ స్తోత్రాన్నంతా కూడా ఇంత విస్తారంగా పారాయణ చేయాలంటే కష్టమవుతుంది కనుక మనకి ఎటువంటి సమస్య ఉందో ముందుగా తెలుసుకొని ఆ సమస్యను పోగొట్టుకోవడానికి కానీ ఈ లోకంలో అంటే ఈ యొక్క చౌపాయిల్లో ఉండేటువంటి దోహాల్లో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని ఎంచుకొని ఆ ఒక్క శ్లోకాన్ని రోజు 100 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినా అంతటి భవ్యమైనటువంటి ఫలితాన్ని కూడా మనం పొందగలుగుతాం. ఆ క్రమంలో ఈ రోజున ఎవరికైతే గాలి ధూళి వంటి వాటి వల్ల ఇబ్బంది కలుగుతున్నాయో, నిద్రపోతున్నప్పుడు మా పక్క నుంచి ఎవరో వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది అనుకునేటువంటి వారు, తీవ్రమైనటువంటి దోషాలకు మేము గురవుతున్నాం, మేము ఎంత మాత్రం కూడా భయపడిపోతున్నామండి, బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఒక తెలియని భయం మాలో ఆవరిస్తోంది అనుకునేటువంటి వారు, తమలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోగొట్టుకోవాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా అద్భుతంగా ఉపకరించేటువంటి శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం. అంటే మనలో ఉన్నటువంటి తీవ్రమైన భయోందాలను పోగొడుతుంది, నకారాత్మక శక్తిని పోగొడుతుంది, గాలి వంటి వాటి వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పోగొడుతుంది. అందుకుగా మనకు ఉపకరించేటువంటి శ్లోకమే 24వ శ్లోకం. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనావ సునావై. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనావ సునావై. భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జపనామ సునావై. భూతాలు కానీ పిశాచాలు కానీ ఏవి కూడా మా దగ్గరికి రావయ్యా, నీ నామం వింటే చాలా అవన్నీ కూడా పరిగెత్తి వెనక్కి పారిపోతాయని చెప్పని అర్థం వచ్చేటువంటి శ్లోకం ఈ శ్లోకం. అటువంటి ఈ శ్లోకాన్ని నిత్యం మేము 100 సార్లు జపం చేస్తున్నాం కనుక ఓ శ్రీరామదూత అయినటువంటి హనుమంతుడా మమ్మల్ని సంరక్షించు, మాకు ఎటువంటి దోషాలు కూడా కలగజేయకు, ఎటువంటి తీవ్రమైనటువంటి భూతప్రేత పిశాచ బాధలు కూడా మాకు కలగకూడదు, ఎటువంటి నకారాత్మక శక్తి కూడా మా దగ్గరికి రాకూడదు, మేము పాజిటివ్ ఎనర్జీతో వర్ధిల్లగలగాలి, మాలో ఉండేటువంటి భయాందోళనలు ఏవైనాయో ఇవన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పని నిత్యం కూడా ఈ శ్లోకాన్ని 100 సార్లు పారాయణ చేసి మనం ఆంజనేయ స్వామి గారికి నమస్కారం చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా సమస్తమైనటువంటి దోషాల్లోంచి కూడా మనం బయటపడగలుగుతాం. అంత అద్భుతమైనటువంటి శ్లోకమే హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి 24వ శ్లోకం. ఇటువంటి మరిన్ని పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటిది, చిత్తాన్ని స్థిరీకరణ చేసేటువంటిదైన బాబా సంధ్యా హారతిని శ్రవణం చేద్దాం. ధన్యులమవుదాం. మనం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాకు ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 25వ శ్లోక వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి ప్రతి శ్లోకము కూడా విశేషమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి శ్లోకం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క విశిష్టతకు ఉపయోగపడుతుంది. అందులో ఈ 25వ శ్లోకం అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి గాను ఉపకరించేటువంటి శ్లోకం. ఈ రోజుల్లో మనం అందరం కూడా ఇంచుమించుగా షుగర్ చేత బాధింపబడుతున్నటువంటి వారమే, బీపీ చేత ఇబ్బంది పడుతున్నటువంటి వారమే, థైరాయిడ్ చేత బంధింపబడినటువంటి వారమే. ఈ బీపీ, షుగరు, థైరాయిడ్ ఇంచుమించుగా అందరికీ అంతో ఇంతో ఇబ్బంది పెడుతున్నవే. ఇవి కాకపోతే ఇంకొక అనారోగ్యం, ఇలా తరచుగా ఏదో ఒక అనారోగ్యం వస్తున్నది అనుకున్నప్పుడు, అలానే తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ప్రతిరోజు కూడా ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ తప్పట్లేదు అనుకునేటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయో వీటితో కాస్త ఉపశమనం పొందడానికి గాను ఈ శ్లోకం చాలా చక్కగా భవ్యంగా ఉపయోగపడుతుంది. అలానే జ్వరం కానీ ఏదన్నా కానీ వచ్చి మనం మందులు వేసుకుంటున్నాం అనుకున్నప్పుడు కూడా ఈ శ్లోకాన్ని జపం చేసి దాని తర్వాత మందులు వాడుతున్నట్లయితే కనుక త్వరగా కూడా అవి పనిచేస్తాయి. ఆ శ్లోకం ఏదైతే ఉందో ఆ 25వ శ్లోకం దాన్ని ఒక్కమారు మనం శ్రవణం చేద్దాం. నాసే రోగ హరై సబపీర జపత నిరంతర హనుమత బలవీర. నాసే రోగ హరై సబపీర జపత నిరంతర హనుమత బలవీర. నాసై రోగ హరై సబపీర జపత నిరంతర హనుమత బలవీర. నాసై రోగ హరై సబపీర జపత నిరంతర హనుమత వీర.
ఓ హనుమంతుడా, ఓ ఆంజనేయ స్వామి, నేను నిత్యం జపం చేసేటువంటి వారికి అనారోగ్యాలు ఎక్కడ ఉంటాయి? అవి ఉండవు కదా. మరి ఇదిగో ఈ శ్లోకాన్ని నేను రోజు 100 సార్లు చొప్పున జపం చేస్తున్నాను కదా. అందుకని నీవు ఇచ్చిన మాట ప్రకారం నాకు కూడా అనారోగ్యాలు ఉండకూడదు, నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుని కావాలి అని చెప్పని ఆ వజ్రదేవుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి. అలా నమస్కారం చేసుకొని ఈ శ్లోకాన్ని రోజు కూడా 100 సార్లకి తక్కువ కాకుండా కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే అనారోగ్యాలన్నీ కూడా చక్కగా నిదానిస్తాయి. ఇది ఎవరైనప్పటికీ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలికమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడేటువంటి వారు కనుక ఈ మంత్రజపాన్ని, అంటే ఈ శ్లోకాన్ని, ఈ దోహాన్ని, నాసే రోగ హరై సబపీరా జపత నిరంతర హనుమత బలవీర అనేటువంటి ఈ శ్లోకాన్ని రోజుకి 100 సార్లు కనుక జపం చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఎప్పుడైనా సరే 100 సార్లు ఒకేసారి చేయడానికి వీలు లేకపోతే కనుక 10 సార్లు ఒకసారి, 10 సార్లు ఒకసారి, 10 సార్లు ఒకసారి, అట్లా మీకు వీలున్నప్పుడల్లా చేయండి. రోజంతట్లో 100 పూర్తి చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో చేయండి. ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శుక్రవారాన్ని పురస్కరించుకొని సర్వవ్యాపక చైతన్యమూర్తి అయినటువంటి నారాయణీ తత్వాన్ని మనకి తెలియజేసేటువంటి నారాయణీ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఈ నారాయణీ స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మాకు దారి తెలియట్లేదు అనుకునేటువంటి కష్టాల్లో నుంచి మనం బయటపడడానికి కావాల్సిన మార్గాలు లభిస్తాయి. ఎవరైతే మోసగాళ్ళు మనం మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారి మాయలో నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణీ నమోస్తుతే అంటూ ఇందులో కొన్ని విశేషమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల ప్రభావం కారణం చేత ఈ నారాయణీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి సంకటాల్లోంచి కూడా మనం బయటపడగలుగుతాం. అంతటి విశేషమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అంబికా కటాక్షానికి పాత్రలమవుదాం. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే